మన మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తికి డాటర్ ఉన్నారు. ఆమెకి మ్యారేజ్ అనేది ఫిక్స్ అయింది. ఓకే, సో ఈ కేసులో అతని దగ్గర ఇప్పుడు హోల్డింగ్స్ ఉన్నాయి. అంటే హోల్డింగ్స్ అంటే ఏంటి? స్టాక్స్ అనేది బై చేసి పెట్టారు. అయితే ఈ డేట్ ఏంటంటే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ మ్యారేజ్ ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు 5th మే ఈరోజు డేటు. మ్యారేజ్ డేట్ వచ్చేసరికి ఇంకా 2 months తర్వాత, అంటే మే, ఏప్రిల్, జూన్ అనుకుందాం. 5th జూన్ ఇది మ్యారేజ్ డేట్. అయితే మ్యారేజ్ డేట్కి హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్, వాటిల్లో కొంత అమ్మేసి ఆ వచ్చిన అమౌంట్ని మ్యారేజ్ పర్పస్ అనేది యూజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇది ప్లాన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అతను ఒక ఏ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. ఆ కంపెనీ షేర్ ప్రైస్ ప్రస్తుతం 500 ఉంది. ఓకే, ఫైన్. ఇప్పుడు 5th జూన్ కదా, అంటే దగ్గర దగ్గర ఇంకా 2 months టైం ఉంది. ఈ 2 months వెయిట్ చేశాడు ఇతను. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లాట్ సైజ్ వచ్చేసరికి అనుకుందాం 1000 క్వాంటిటీ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? హైపోథెటికల్గా మనం ఏమనుకుందాం అంటే ఫ్యూచర్ లాట్ కూడా 1000 అనుకుందాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఈ 1000 షేర్లు అమ్మారంటే ఎంత వస్తాయి అనేది చూద్దాం. 1000 ఇంటూ 500, 1 10 100, 1000 10,000 లక్ష. సింపుల్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మేసి 5 lakh రూపీ అనేది రావడం జరుగుతుంది. ఫైన్. అయితే ఇంకా 2 months టైం ఉంది కదా, సరే 2 months తర్వాత అమ్ముదాంలే, ఇప్పుడు క్యాష్ దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది అన్న ఉద్దేశంతో అమ్మలేదు. అయితే ఆ యొక్క 500 రూపాయలున్న ఈ యొక్క స్టాక్ ప్రైస్ ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 400 అయిపోయింది. సో చూడండి, ఇక్కడ 5 lakh నుంచి 4 లక్షలకు రావడం అనేది జరిగింది. సో అతను ఎక్స్పెక్ట్ చేసిన 5 lakh రూపీ కాస్త ఏమైందంటే ఇప్పుడు 4 lakh రూపీ అనేది అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1 lakh అనేది మళ్ళీ అడిషనల్గా అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే బయటపడడానికి ఫ్యూచర్స్ అనేది హెడ్జింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదైతే చెప్పానో డాటర్ మ్యారేజ్ అని, ఈ మ్యారేజ్ ప్లేస్లో కొంతమంది పలానా డేట్న లోన్ అనేది కట్టాలి, లేకపోతే పిల్లలకి ఏదన్నా ఎడ్యుకేషన్ పర్పస్ అనేది, కొంతమంది ఈ ప్రొఫెషనల్ ఈ ఎడ్యుకేషన్స్ ఫీజులు కట్టేటప్పుడు కూడా వాళ్ళకి అవసరం అవుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం అయితే స్టాక్ ప్రైస్ 500 ఉంది, బట్ వెయిట్ చేయడం వల్ల 100 రూపాయలు లాస్ అయిపోయింది. బట్ వెయిట్ ఎందుకు చేయాలి అంటే ఇంకా టైం ఉందన్నమాట. ఈ మ్యారేజ్ ప్లేస్లో మనం లోన్ కానీ ఎడ్యుకేషన్ కానీ పెట్టుకుంటే టైం అనేది ఉంది కాబట్టి వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అయితే ఫ్యూచర్స్ అనేది మనకి ఏ విధంగా హెడ్జింగ్ పర్పస్ అనేది ఉపయోగపడతాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. సో మనం ఏం చూసాం, 1000 క్వాంటిటీ 500 రూపాయలు మొత్తం మీద 5 lakh రూపీ అనేది రావడం జరుగుతుంది అమ్మేస్తే. అయితే మనకి ఇది 2 months తర్వాత కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ ఫ్యూచర్స్ అవైలబుల్ ఉంటే ఈ యొక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్ని సెల్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్టు 1000 ఒక దాన్ని సెల్ చేస్తే, ఇప్పుడు ఇదేంటిది మే కదా, మనకు 2 months తర్వాత కదా, మనకు 3 months కాంట్రాక్ట్స్ ఉంటాయి. మే, జూన్, జూలై. ఓకే, ఈ జూలై కాంట్రాక్ట్ని సెల్ చేస్తే ఏమవుతుందంటే, ఆ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి మనకు 500 ఉంది కదా, ఇది వచ్చేసరికి స్టాక్ ప్రైస్ 500 రూపాయలు. ఫ్యూచరు దీన్ని మనం చూస్తే మేబీ 1-2 రూపీస్ ఎక్కువగా ఉండొచ్చు. ఇక్కడ నేను 2 రూపీస్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? అయితే ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ ఒక లాట్ అనేది సెల్ చేసి పెట్టాం, సేమ్ స్టాకు, బట్ కాంట్రాక్ట్ ఎప్పుడుది? జూలై కాంట్రాక్ట్ ఇది. ఓకే, ఫైన్. ఇక్కడ 2 కేసులు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి స్టాకు పెరిగింది అనుకుందాం, స్టాకు పెరిగింది, అప్ సైడ్ వెళ్ళింది. అటువంటి సిచ్యువేషన్లో ఒక 50 రూపాయలు పెరిగింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 50 రూపాయలు అంటే 50,000 రూపాయలు లాస్ రావడం జరుగుతుంది. ఓకేనా? 50,000 రూపాయలు, ఎందుకంటే మనం ఫ్యూచర్ షార్ట్ చేసి పెట్టాం కాబట్టి. అండ్ ఆ రోజుకి జూలై మనం 5th ఎగ్జిట్ అవుతున్న సమయానికి ఎగ్జిట్ అయితే మనకి 50,000 రూపాయలు లాస్ అవుతుంది. మనం అమ్మింది ఎక్కడ? 502 దగ్గర. ఓకే, ఫ్యూచర్ ప్రైస్. బట్ అది అనుకుందాం 552కి వెళ్ళింది. ఓకేనా? అంటే 50 రూపాయలు పెరిగింది అప్పుడు.
50,000 రూపాయలు అనేది లాస్ వస్తుంది ఇక్కడ, ఫైన్. ఈ కేసులో బట్ అతనికి స్టాక్స్ ఉన్నాయి కదా 500 రూపాయలు, అవి కూడా పెరుగుతాయి కదా, 550 అవుతుంది కదా ఇక్కడ స్టాక్ ప్రైస్ కూడా, రైట్. సో ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఫ్యూచర్ని షార్ట్ చేయటం వల్ల ఇక్కడేమో 50,000 ప్రాఫిట్, ఇక్కడ 50,000 లాస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ నెట్ పోతే ఏమవుతుందంటే సేమ్ 5 lakh అమౌంట్ అనేది అతను తీసుకోగలడు అనమాట. ఇది క్లియర్. ఇది స్టాక్ పైకి వెళితే. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కేసులో స్టాక్ కిందకి వెళ్ళింది. ఎక్కడ 500 రూపాయల నుంచి మనం అమ్మిందేమో 502 దగ్గర 1 lot అమ్మాము. ఇప్పుడు ఏం జరిగిందంటే స్టాక్ అనేది కిందకి వెళ్ళింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 50 పాయింట్స్ వెళ్ళింది అంటే స్టాక్ ప్రైస్ ఏమవుతుంది 450 రూపాయలు అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఫ్యూచర్ ప్రైస్ కూడా తగ్గిపోతుంది. ఓకేనా, సో ఇది కూడా రఫ్గా నేను 450 అనేది తీసుకున్నా. 1-2 రూపీస్ ఆర్బిటరీ డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. సో ఈ కేసులో కూడా ఏమవుతుందంటే ఇక్కడేమో చూడండి లాస్ వస్తుంది, ఎందుకంటే స్టాక్ ప్రైస్ కిందకి వెళ్ళింది. ఎంత లాస్ వచ్చింది 50,000 రూపాయలు లాస్ వచ్చింది ఇక్కడ స్టాక్స్ని హోల్డ్ చేయటం వల్ల. అట్ ద సేమ్ టైం స్టాక్ని సెల్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే షార్ట్ సెల్ కదా, ఇక్కడ 50,000 రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అగైన్ నెట్ ఈ రెండు క్యాన్సిల్ ఇచ్చేదారు అయిపోయి మళ్ళీ 5 lakh రూపీ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఫ్యూచర్ ప్రైస్ని అయితే మనం లాక్ చేసుకోవచ్చు ఫ్యూచర్స్తో హెడ్జింగ్ చేసి. అయితే ఇక్కడ కొంతమందికి ప్రశ్న రావచ్చు, అసలు ఇప్పుడే అమ్మేయచ్చు కదా, మనం అనుకున్నాం కదా మ్యారేజ్ 2 monthsలో ఉంది, లేకపోతే లోన్ కట్టాల్సింది 2 monthsలో ఉంది, ఇప్పుడు అమ్మేయటం వల్ల ఆ మనీ అనేది ఏదన్నా ఇతరితర ఖర్చు అయిపోయి టయానికి మనకి అందదేమో అన్న ఫీలింగ్లో ఇటువంటి చేయకుండా ఉండటం కోసం 2 months వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇది క్లియర్గా. అయితే ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇతను కొంచెం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్న వ్యక్తి అవసరం ఉందన్నమాట 2 months తర్వాత. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ పైకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతాయి అంటే మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే పుల్ బ్యాక్ అంటాం. సో ఐఆర్ఎఫ్సి కేసులో సేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మిత్రులకి, వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ జరిగితే చూడండి, ఇక్కడ 100 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ 200 దాకా వెళ్ళింది. ఇక్కడ మనం పుల్ బ్యాక్ ఫిబొనాకీ ధర చెప్పుకుంటూ ఉంటాం కదా, 60% కానీ లేకపోతే 50% కానీ లేకపోతే 20% కానీ రిట్రేస్మెంట్ అంటే కిందకి రావచ్చు. ఇట్ ఈజ్ నేచర్ ఆఫ్ ద మార్కెట్ అనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏంటంటే స్టాక్ ఎగ్జిట్ అవ్వాలని లేదు. ఇక్కడ చూడండి బి అనే అతనికి ఏంటంటే ఈ స్టాక్ని హోల్డ్ చేయాలని మాత్రమే ఉంది, బట్ పుల్ బ్యాక్ జరుగుతుందేమో అన్న ఉద్దేశం అన్న కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట ఇక్కడ. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వ్యక్తి సిచ్యువేషన్లో 500 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ ఏంటంటే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకుని కొద్దిగా కిందకి రావచ్చు అన్నప్పుడు కూడా ఇది కొంచెం స్పెక్యులేషన్ అనమాట. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడేమో షేర్స్ ఉన్నాయి, 1000 షేర్స్ ఉన్నాయి అకౌంట్లో, బట్ 1000 షేర్స్ అంటే ఒక లాట్ అనమాట. ఇక్కడ సెల్ చేశారు అనుకుందాం 500 దగ్గర రఫ్గా. ఓకే, ఇది 1 month తర్వాత ఇక్కడికి వస్తుంది, 1 monthలో కిందకి రిట్రేస్మెంట్ అక్కడ నుంచి పైకి వెళ్తుంది. అంటే మనం ఇప్పుడు మేలో ఉన్నాం కదా, జూన్ మంత్ కాంట్రాక్ట్ షార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సిచ్యువేషన్లో ఒకటి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అనుకుందాం. 500లో ఏం చేసాం మనం, ఈక్విటీ ఉన్నాయి బట్ పైకి వెళ్ళటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పాయింట్స్ పైకి వెళ్ళినాయి అనుకుందాం. ఓకేనా, ఇక్కడ ఫ్యూచర్ని సెల్ చేయటం వల్ల 50,000 లాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈక్విటీ హోల్డ్ చేయటం వల్ల 50,000 రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. నెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ఈ సిచ్యువేషన్లో అతను హోల్డ్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఎయిదర్ లాస్ బుక్ చేసుకోవాలి, లేదంటే ఈ షేర్స్ అనేది ఎగ్జిట్ అయిపోవచ్చు. నేను లాస్ తీసుకోను అనుకుంటే షేర్స్ అనేది ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది ఒక సినారియో. లేదు అతను అనుకున్నట్టే మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చింది అనుకుందాం. ఓకే, 500 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 450కి వచ్చింది అనుకుందాం. ఈ కేసులో ఇక్కడ షార్ట్ చేశారు కదా, 1000 క్వాంటిటీ అంటే 1 lot షార్ట్ చేయటం వల్ల దాంట్లో 50,000 రూపాయలు ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. ఏది ఇతను ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్కెట్ అనేది పుల్ బ్యాక్ తీసుకొని కిందకు వెళ్ళింది. సో ఈ కేసులో ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50% రిట్రేస్మెంట్ అనుకుందాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఈ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. చూడండి 50,000 డబ్బులు వచ్చేస్తాయి మళ్ళీ.
ఓకే, ఈ వచ్చిన డబ్బులు కావాలంటే మళ్ళీ తక్కువలో స్టాక్ దొరుకుతుంది కాబట్టి దీన్ని రీఇన్వెస్ట్ అంటారు. రీఇన్వెస్ట్ కావాలంటే చేసుకోవచ్చు. లేదు అంటే ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఇంకొక అవసరానికి లేదంటే వేరే స్టాక్స్ ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ లక్కీగా మార్కెట్ కిందకు వెళ్ళింది అనుకోండి, ఇతనికి 50,000 రూపాయలు వచ్చినట్టు అనమాట ఈజీగా. పైకి వెళ్తే లాస్ లేకుండా ఎగ్జిట్ అయిపోతారు. కాకపోతే రిగ్రెట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అరే స్టాకు ఎగ్జిట్ అయిపోయాను అన్న బాధ ఉంటుంది. బట్ ఈ కేసులో లక్కీగా కిందకు వెళ్ళింది అనుకోండి, ఎంతో కొంత ప్రాఫిట్. ఇక్కడ మనం 50 పాయింట్లు అని చెప్పుకున్నాం కదా, అది 20 కావచ్చు, 10 కావచ్చు, ఈవెన్ 30-40 పాయింట్స్ కావచ్చు, ఎంత అన్నా కానీ ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేది యూస్ చేసుకొని ఓకే ఫ్యూచర్లో ప్రైస్ అనేది లాక్ చేసుకునే సిస్టమ్ ఉంది. సో హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.